ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గత కొంతకాలంగా కనిపించకుండా ఉన్నారు. ఎందుకని ఆమె గతంలో మాదిరిగా యాక్టివ్గా లేరు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడప్పుడు ఎక్స్లో పోస్టులు పెట్టడం మినహా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న దాఖలాలు కూడా లేవు. మరి ముఖ్యంగా వైఎస్ జగన్పై విమర్శలు తగ్గించారు అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. అసలు షర్మిలను కట్టడి చేస్తున్నది ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాంగ్రెస్లో ఏదో జరుగుతోంది అనే అనుమానం తలెత్తుతోంది. షర్మిల తీర్పుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి రాజకీయ ప్రయోజనాల కోసమే షర్మిల పనిచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు సైతం బహిరంగంగా విమర్శలు గుప్పించారు. షర్మిల ఎక్స్లో పోస్టు పెట్టారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆమె ఆరోపిస్తూ ఎక్స్లో పోస్టు పెట్టారు. 3,000 కోట్ల బకాయిలు చెల్లించకుండా వైద్య సేవలు నిలిచేదాకా చూడటం అంటే ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర అని షర్మిల విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకానికి బకాయిలను జగన్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని, వాటిని చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం పైనే ఉందని షర్మిల గుర్తు చేశారు. షర్మిల ఊరికే మౌనం పాటించారని, కాంగ్రెస్ అధిష్టానం నుంచి అక్షింతలేవో పడినట్లున్నాయి అనే అభిప్రాయం లేకపోలేదు. ఇప్పటికే షర్మిల ఏకపక్ష ధోరణిపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.